హలో సోనా అబ్దుల్లా మీరు చూస్తున్నది ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించారు కదా, ఇంటర్లింక్ అప్లికేషన్కి సంబంధించి రీలాగిన్ ప్రాబ్లం చాలా మందికి అయితే వస్తూ ఉంది అనమాట. రీలాగిన్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ గైడ్ అయితే చేస్తాను. రీలాగిన్ అంటే ఏంటి అంటే, సో చాలా మంది బై మిస్టేక్ డిలీట్ అయితే చేసుకున్నారనమాట ఇంటర్లింక్ అప్లికేషన్ మొబైల్ నుంచి. సో మళ్ళీ రీలాగిన్ చేయడానికి వెళ్తుంటే అక్కడ 6 డిజిట్ పాస్వర్డ్ అయితే అడుగుతూ ఉంటుంది, లేదంటే కోడ్ అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇంటర్లింక్ ఐడి అయితే అడుగుతూ ఉంటుంది. సో ఇంటర్లింక్ ఐడి కూడా తెలియదు, అలాగే పాస్వర్డ్ కూడా తెలియదు. సో రెండు మర్చిపోయి ఉండొచ్చు అనమాట మీరు. సో రెండు మర్చిపోయినా కానీ ఇక్కడ అప్లికేషన్ని రీలాగిన్ అయితే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సో టోటల్లీ ఇంటర్లింక్ ఐడి కూడా తెలియదు, మర్చిపోయాము, పాస్వర్డ్ కూడా తెలియదు, అది కూడా మర్చిపోయాము అంటే, సో డిలీట్ అయిన అప్లికేషన్ని మళ్ళీ అదే అకౌంట్, ఇంతకుముందు మీరు మైన్ చేసిన కాయిన్స్ అలాగే ఉంటాయి, బట్ అందులో ఎన్ని రోజులు అయితే మీరు మైనింగ్ చేయకుండా ఉన్నారో అన్ని రోజులకి సంబంధించి 1 సైకిల్ 2 సైకిల్ అని ఉంటుందన్నమాట. సో 1 సైకిల్ 2 సైకిల్కి సంబంధించి కాయిన్స్ అనేవి ఇక్కడ బర్నింగ్ అయితే అవుతాయి. సో బర్నింగ్ గురించి 1 సైకిల్ గురించి 2 సైకిల్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియోలో మాత్రం మీకు రీలాగిన్ ఎలా చేసుకోవాలి, ఐడి అనేది మర్చిపోయి ఉన్నా కానీ, పాస్వర్డ్ అనేది మర్చిపోయి ఉన్నా కానీ, ఇక్కడ అకౌంట్ అనేది మీ అకౌంట్ మీకు రీలాగిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్లీ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే చూసి మీరు కూడా అలాగే రీలాగిన్ అయితే చేసుకోవచ్చు. నా అకౌంట్ డిలీట్ చేసి మీకు లైవ్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. నా అకౌంట్ డిలీట్ చేసి మళ్ళీ రీలాగిన్ ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. సో ఈ వీడియోని మాత్రం తప్పకుండా మీ సర్కిల్లో, మీ డౌన్లైన్స్లో ఎవరైనా డిలీట్ చేసి ఉంటుంటే, సో వాళ్ళు రీలాగిన్ చేసుకోవడానికి ఇబ్బందిగా పడుతూ ఉంటే వాళ్ళని షేర్ అయితే చేయండి. సో తప్పకుండా వాళ్ళు ఈ వీడియో అయితే చూసి 100% వాళ్ళు రీలాగిన్ అయితే చేసుకుంటారు. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మా ఛానల్లో ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే వస్తూ ఉంటే, అలాగే మా వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా, సో అందరికన్నా ముందు వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను. కాబట్టి సో వాట్సాప్ ఛానల్లో మీరు త్వరగా ఫాస్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతూ ఉంటుంది. అందుకని మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే కనుక మీకే బెనిఫిట్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ నా మొబైల్లో ఉన్న ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చాను. ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత 2080 కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట, అంటే టోకన్స్ అయితే ఉన్నాయి. ఇంటర్లింక్ ITLG టోకన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మైనింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మైనింగ్ సెక్షన్ వచ్చిందా రాలేదా అనేది చూద్దాము. సో రాలేదు. సో బ్యాక్ అయితే వచ్చేద్దాము. సో అర్థమైందిగా. సో బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత సో టోటల్లీ ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఈ అప్లికేషన్ని ఇప్పుడు మీ ముందరే డిలీట్ అయితే చేస్తున్నాను. ఓకే, సో అన్ఇన్స్టాల్ అయితే చేశాను. సో అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే ఓకే మీద క్లిక్ చేశాను. టోటల్లీ నా మొబైల్ నుంచి ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది అన్ఇన్స్టాల్ అయితే అయింది. సో మళ్ళీ ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, ఇంటర్లింక్ అప్లికేషన్ని ఇప్పుడు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఓకే, సో అప్లికేషన్ అనేది ఇప్పుడు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి ఇంటర్లింక్ నెట్వర్క్ అని సెర్చ్ చేయగానే ఇంటర్లింక్ అప్లికేషన్ అయితే వస్తుంది. సో ఇంటర్లింక్ అప్లికేషన్ని మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో టోటల్లీ ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు అలో పర్మిషన్ అయితే వస్తుందన్నమాట. సో అలో పర్మిషన్ అనేది ఇచ్చేయండి. సో అలో పర్మిషన్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద మనకు గెట్ స్టాండర్డ్ నో అని ఉంటుంది. ఇక్కడ కింద మనకు సో గెట్ స్టాండర్డ్ నో మీద క్లిక్ చేయండి. సో స్వైప్ అని ఉంటుంది. స్వైప్ చేస్తే ఇక్కడ లాగిన్ సైన్ అప్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఓకే, సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయవద్దు. సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది అనమాట. ఇక్కడ కింద సైన్ అప్ అని ఉంటుంది. సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయవద్దు, లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనము అకౌంట్ క్రియేట్ చేసాము, మనం కొన్ని టోకన్స్ కూడా ఇక్కడ మైనింగ్ చేసాం కాబట్టి ఆల్రెడీ ఒక 100, 200, 300, 1000, 2000, 3000, ఒక 10,000, 20,000 టోకన్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి మన దాంట్లో. బై మిస్టేక్ అప్డేట్ చేయడం వల్ల అది ఓపెన్ అవ్వట్లేదు. లాగిన్ చేస్తుంటే ఐడి అనేది అడుగుతుంది, ఐడి మర్చిపోయాము, పాస్వర్డ్ అడుగుతూ ఉంటుంది, పాస్వర్డ్ కూడా మర్చిపోయాం కాబట్టి సో మళ్ళీ రీలాగిన్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఐడి అనేది అడుగుతుంది, ఎంటర్ యువర్ ఐడి. సో ఐడి అనేది మర్చిపోయాం మేము, మాకు తెలియదు. సో తెలియదు కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఫర్గాట్ ఇంటర్లింక్ ఐడి అని ఉంది కదా, ఇక్కడ కింద ఇక్కడ ఫర్గాట్ ఇంటర్లింక్ ఐడి మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఫేస్ ఐడి, వెరిఫై జీమెయిల్ అయితే అడుగుతుంది, వెరిఫై ఫేస్బుక్, వెరిఫై ఈమెయిల్, వెరిఫై టెలిగ్రామ్. సో ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో వెరిఫై జీమెయిల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఇంతకుముందు ఇంటర్లింక్ అప్లికేషన్కి రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ ఈమెయిల్తో మీరు రిజిస్టర్ అయితే అయ్యారో, ఏ ఈమెయిల్ అయితే మీరు లింక్ చేసి పెట్టారో అదే ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అదే ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అదే ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది, ప్రాసెసింగ్.
ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో మీ ఐడి అనేది ఇక్కడ ఆటోమేటిక్గా జనరేట్ అయితే అవుతుంది. ఓకే, మీరు మర్చిపోయారు కదా ఐడి, ఆ ఐడి అనేది ఇక్కడ ఆటోమేటిక్గా జనరేట్ అయితే అవుతుంది. మీరు ఈమెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా మీ రిఫరల్ కోడ్ అంటే ఇంటర్లింక్ ఐడి అనేది ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కింద లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, కింద లాగిన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ యువర్ పాస్వర్డ్. సో ఎంటర్ యువర్ పాస్వర్డ్ 6 digit పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ కూడా మీరు మర్చిపోయారు, అది కూడా మీకు తెలియదు. 6 digit పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నారు, అకౌంట్ ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు 6 digit పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నారు, అది కూడా మర్చిపోయారు, అది కూడా మీకు తెలియదు. కాబట్టి సో ఇంకొంతమందికి ఏమవుతుందంటే రాని వాళ్ళు, తెలియని వాళ్ళు వేరే వాళ్ళు అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఇస్తారు. సో వేరే వాళ్ళు క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకు గుర్తుండలా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు పాస్వర్డ్, మీకు చెప్పరు. సో మీకు చెప్పకపోతే ఏమవుతుంది, ఇలా డిలీట్ అన్నప్పుడు ఇలా రీలాగిన్ చేసుకోవాలనుకుంటే మీకు పాస్వర్డ్ తెలియదు. మీకు ఇంతకుముందు ఎవరైతే క్రియేట్ చేసి పెట్టారో సో వాళ్ళకు తెలుసు. సో వాళ్ళకు మీరు అడగాలంటే అడగలేరు కాబట్టి సో వాళ్ళకు అడిగినా కానీ వాళ్ళు కూడా ఇన్కేస్ మర్చిపోయి ఉండొచ్చు. మీకు క్రియేట్ చేసిన అకౌంట్కి పాస్వర్డ్ అనేది పెట్టి ఉంటే సో వాళ్ళు కూడా ఇన్కేస్ మర్చిపోయి ఉండొచ్చు. సో అలా కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ. సో అర్థమైందిగా, ఇక్కడ 6 digit పాస్వర్డ్ కూడా మీరు మర్చిపోయారు, ఇది కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ కింద ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ సేమ్ అదే ఈమెయిల్ ఐడి, ఇందాక మనం ఏ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసామో అదే ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత కింద గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అర్థమైందిగా, ఇందాక ఫస్ట్లో మనం ఏ ఈమెయిల్ ఐడి అయితే సెలెక్ట్ చేసామో అదే ఈమెయిల్ ఐడి అనేది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఓటీపీ, ఈమెయిల్కి కోడ్ అయితే వస్తుంది. ఓకే, ఈమెయిల్ ఐడికి కోడ్ అయితే వస్తుంది. మీ మొబైల్లో ఉన్న ఈమెయిల్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేస్తే ఇక్కడ కోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ కోడ్ అయితే కనిపించింది నాకు 923967. సో కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ కింద సెకండ్స్ అయితే ఉంటాయి, ఈ సెకండ్స్ కంప్లీట్ అయ్యే లోపు మీరు ఇక్కడ కోడ్ అనేది ఎంటర్ చేసి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ పాస్కోడ్, ఇందాక మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోయారు కదా 6 digit పాస్వర్డ్. సో అదే పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు కొత్తగా క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. మీకు గుర్తుండాలా, మీకు నచ్చినట్టుగా ఒక 6 digit అంటే 6 అంకెల నెంబర్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ అయితే చేసుకోండి. ఓకే, 6 అంకెల నెంబర్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అదే రిపీట్, అర్థమైందిగా, ఇందాక మనం ఇచ్చినాం కదా 6 అంకెల నెంబరు 6 digit నెంబరు, అదే నెంబర్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, సేమ్ ఎంటర్ చేయాలి, మళ్ళీ రిపీట్ చేయాలన్నమాట. అదే ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్. ఓకే, మళ్ళీ ఇక్కడ కింద కన్ఫర్మ్. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అప్డేట్ సక్సెస్ఫుల్. ఓకే, సో ఇక్కడతో రీలాగిన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట. ఓకే, రీలాగిన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. మీ మొబైల్లో ఫింగర్ పిన్ ఉంటే ఫింగర్ పిన్ అనేది ఎనేబుల్ అయితే చేసుకోండి. సో ఆటోమేటిక్గా పాస్వర్డ్ అనేది ఇక్కడ డిటెక్ట్ అయితే అవుతుంది. సో డిటెక్ట్ అయిన తర్వాత కింద ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఓకే, కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ పేరు, మీ ఈమెయిల్తో ఏ పేరు అయితే లాగిన్ అయ్యి ఉందో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇంటర్లింక్ అప్లికేషను, సో ఫస్ట్ 4 digit 5 digit ఆ పేరు, మీ ఇంటర్లింక్ ఐడి అంటే రిఫరల్ కోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో కింద ఇక్కడ ఈమెయిల్ ఐడి కనిపిస్తుంటుంది. సో మళ్ళీ ఈమెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోండి, అదే ఈమెయిల్ ఐడి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మళ్ళీ గూగుల్ అకౌంట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. మళ్ళీ ఈమెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి, ఇందాక సెలెక్ట్ చేశారు మీరు, ఇప్పుడు కన్ఫర్మ్ చేయాలి. సో కన్ఫర్మ్ చేశారు, అదే ఈమెయిల్ ఐడి సేమ్ ఈమెయిల్ ఐడి అని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయగానే అది వెళ్ళిపోతుంది ఎర్రర్. సో మీరు ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రీలాగిన్ అయితే చేసుకున్నారు. ఇక్కడ నుంచి మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. సో మైనింగ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి మీరు ఇంటర్లింక్ అప్లికేషన్ లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ చేస్తే కనుక ఇక్కడ 10 టోకన్స్ అనేవి ఇక్కడ బర్నింగ్ అయితే అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేశాను కదా, సో లాగిన్ చేసినందుకు ఇక్కడ 10 టోకన్స్ ఇక్కడ మైనస్ అయితే అవుతున్నాయి. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో 10 టోకన్స్ బర్నింగ్ అయితే అయ్యాయన్నమాట నావి. సో పోయినా పర్లేదు, మీకోసం వీడియో చేసి పెట్టాలి కాబట్టి వీడియోస్ అనేది చేస్తున్నాను. సో అర్థమైందిగా. సో ఇక్కడ నుంచి మీ ఐడి అనేది గుర్తుపెట్టుకోండి. మీ ఐడి అనేది గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా నోట్బుక్లో రాసి పెట్టుకోండి. మీ ఐడి, మీ రిఫరల్ కోడ్ రెండు సేమ్, రెండు ఒకటే అనమాట. ఓకే, సో ఎక్కడ ఉంటుంది అనేది కూడా మీకు చెప్తాను. ఇక్కడ పైన ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ప్రొఫైల్ ఐకాన్, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇది మీ ఇంటర్లింక్ ఐడి. ఈ ఇంటర్లింక్ ఐడి అనేది మీరు రిఫరల్ కింద ఎవరికైనా షేర్ అయితే చేయొచ్చు అనమాట. సో టోటల్గా క్లియర్గా ఇంకా చెక్ చేసుకోవాలి. రిఫరల్ ఐడి, రిఫరల్ లింక్ అంటే ఇక్కడ కింద రిఫరల్ బాక్స్ అయితే ఉంది కదా, ఈ రిఫరల్ బాక్స్ మీద క్లిక్ చేయండి. సో ఈ రిఫరల్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ
ఒక హ్యూమన్ హ్యాష్ అని ఒక పాపప్ అయితే వస్తుంది. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది మీ రిఫరల్ కోడ్. రిఫరల్ కోడ్ ఇదే, ఇంటర్లింక్ ఐడి కూడా ఇదే అనమాట. సో ఈ రిఫరల్ కోడ్ ఇక్కడ పక్కన కాపీ అని ఉంది. కాపీ మీద క్లిక్ చేయగానే మీకు షేర్ ఆప్షన్ అయితే వస్తుంది. షేర్ మీద క్లిక్ చేయగానే ఎవరికైనా మీరు ఈ కోడ్ అనేది పంపించాలనుకుంటే పంపించి, సో మీ రిఫరల్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోమని చెప్పండి. మీకు 500 టోకెన్స్ అయితే వస్తాయన్నమాట. సో అర్థమైందిగా, వాళ్ళు యాక్టివ్గా డైలీ మైనింగ్ చేయాలి. మైనింగ్ చేయకపోతే సో ఆ 500 వచ్చిన 500 కూడా మీకు బర్నింగ్ అయితే అవుతాయి. సో అర్థమైందిగా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇన్విటేషన్ లింక్ అని ఉంది. సో ఈ ఇన్విటేషన్ లింక్ కూడా మీరు పంపించుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా లింక్ అని కూడా మీరు పంపించుకోవచ్చు. ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయగానే కాపీ మీద సో లింక్ అయితే వస్తుంది. సో ఈ లింక్ కూడా మీరు పంపించుకోవచ్చు. సో లింక్ పంపించడం కన్నా మీరు కోడ్ అయితే పంపించండి. సో అర్థమైందిగా, కోడ్ పంపిస్తే వాళ్ళు ఈజీగా ఫస్ట్ ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళి అప్లికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకొని టోటల్గా రిజిస్టర్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి మీ రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేసి వాళ్ళు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటారు. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు 30 కాయిన్స్ అయితే వస్తూ ఉంటాయి. పర్ మైనింగ్ సెక్షన్కి 30 కాయిన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. అర్థమైందిగా. ఇక్కడ నుంచి టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. ఓకే, సో ఇక్కడతో ఇంటర్లింక్ రీలాగిన్ ప్రాబ్లం మీకు సాల్వ్ అయిపోయింది కదా. సో ఇలా సింపుల్గా ఇంటర్లింక్ నెట్వర్క్ ప్రాజెక్ట్ని రీలాగిన్ అయితే చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే ఇంటర్లింక్ ప్రాజెక్ట్ని ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకోవాలి, ఫస్ట్ టైం మనము ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో మా వీడియో అయితే ఉంది. A to Z పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. ఆ వీడియో అయితే పంపించండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్లు ఎవరికైనా ఇంటర్లింక్ ప్రాజెక్టు మీ రిఫరల్ ద్వారా వాళ్ళని జాయిన్ చేయించాలి అనుకుంటే కనుక నా వీడియో అయితే పంపించండి. నా వీడియో అనేది పంపించిన తర్వాత ఆ వీడియోలో ఎలా అయితే రిజిస్టర్ అయితే చేశారో సేమ్ ప్రాసెస్ అలాగే చేయండి. బట్ ఆ రిఫరల్ కోడ్ అనేది నా కోడ్ అనేది నేను చూపించాను. ఆ వీడియోలో నా కోడ్ అనేది చూపించాను. సో నా కోడ్ కాకుండా మీ కోడ్ అనేది పంపించి వాళ్ళకు సో మీ కోడ్ వెయ్యమని చెప్పండి, నా కోడ్ వెయ్యొద్దు అని చెప్పండి. ఓకే, మీ రిఫరల్ కాబట్టి సో మీరు ఎవరికైతే వీడియో అయితే పంపిస్తారో ఆ వీడియో పంపించిన తర్వాత వీడియో మొత్తం చూడమని చెప్పండి. వీడియో మొత్తం చూసిన తర్వాత యాజ్ ఇట్ అలాగే రిజిస్టర్ అయితే చేసుకోండి. బట్ అక్కడ కోడ్ అయితే చెప్తారు ఆయన, ఆ కోడ్ కాకుండా మా కోడ్ అనేది ఎంటర్ చేయండి అని చెప్పండి. ఓకే, అర్థమైందిగా. మీ రిఫరల్ కోడ్ అనేది అందులో రిజిస్టర్లో ఎంటర్ చేస్తే మీకు 500 కాయిన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అర్థమైందిగా. నచ్చితే లైక్ అయితే చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయవచ్చు. ఓకే, వీడియోని మాత్రం తప్పకుండా తెలియని వాళ్ళకు షేర్ అయితే చేయండి. ఎందుకంటే చాలామంది ఇక్కడ కాల్స్ చేస్తూ ఉన్నారు అనమాట, మెసేజ్లు చేస్తున్నారు. సో నా డౌన్లైన్లో ఉన్న వాళ్ళు అందరూ యాక్టివ్లో ఉన్నారు. సో నా డౌన్లైన్ కాకుండా ఇండైరెక్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ మైనింగ్ ఆపేసారనమాట. ఇండైరెక్ట్ చాలామంది మైనింగ్ చేయట్లేదు. సో మీరు కాస్త చూసుకోండి. మీ డౌన్లైన్లోనే మీ డైరెక్ట్లోనే చాలామంది మైనింగ్ చేయట్లేదు. అంటే నాకు ఇండైరెక్ట్ వస్తారు, మీకు డైరెక్ట్ వస్తారనమాట. వాళ్ళని యాక్టివ్గా ఉంచండి. సో డైలీ మైనింగ్ చేయమని చెప్పండి. ఓకే, సో ఇండైరెక్ట్ చాలామంది ఉన్నారు నా డౌన్లైన్లో. సో ఇండైరెక్ట్ ఉన్న వాళ్ళందరూ మీ డైరెక్ట్ ఉన్న వాళ్ళే అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో వీడియో నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.